Hello guys, welcome to our channel and welcome back to today's vlog. Today's video is super special. ఎందుకు అంటే I want to share something very personal and very cute about my husband. మనలో మనమాట. సో ఫస్ట్ అయితే మీకు ఒక చిన్న క్వశ్చన్ చేస్తాను. సో ఏంటి అంటే మీ హస్బెండ్స్ ఎప్పుడైనా మీకు ఏదైనా గిఫ్ట్, ఏదైనా డ్రెస్ కానివ్వండి, ఇయర్ రింగ్స్, ఎనీథింగ్, ఎనీ గిఫ్ట్ తీసుకొని వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? సర్ప్రైజ్గా తీసుకొని వచ్చారు, సో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు అంటే ఇది నాకు బాగుంటుందో లేదో అని థింక్ చేస్తారా? సో అందరి మైండ్ సెట్స్ ఒకలా ఉండవు కదా. సో మీరు ఎలా ఫీల్ అవుతారో లెట్ మీ నో. సో ఇప్పుడు మన వీడియో టాపిక్ వచ్చేస్తే లాస్ట్ వీక్ నుంచి చలి విపరీతంగా ఉంది. సో వన్ డే నైట్ ఏమైందంటే నేను హీటర్ పెట్టుకొని కూర్చున్నాను. బాగా షివరింగ్ వచ్చేస్తుంది. హీటర్ దగ్గరే కూర్చున్నా కానీ ఆ వేడి నాకు సరిపోలేదు. చాలా ఉనికిపోయినా, ఎందుకో తెలీదు, సడన్గా ఫీవర్లా వచ్చేసింది. సో మా హస్బెండ్ అది అబ్జర్వ్ చేసి నెక్స్ట్ డేనే నాకు వింటర్ డ్రెస్సెస్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేశారు. సో ఆ డ్రెస్సెస్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్వెటర్స్ అవి ఉన్నాయి నా దగ్గర. సో అవి 1 month యూజ్ చేశాను. నాతో శ్రీ అయితే ఇలా అన్నారు, లాస్ట్ ఇయర్ స్వెటర్స్ అవి ఇంకా ఈ చలికి పనికిరావు, మళ్ళీ మనం కొత్త వింటర్ వేర్ డ్రెస్సెస్ అవన్నీ తీసుకోవాలని చెప్పారు. కానీ నాకు తెలియకుండానే నాకు డ్రెస్సెస్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేశారు. ఆ డ్రెస్సెస్ చూడగానే నాకు నిజంగా వావ్ అనిపించింది. ఎందుకంటే శ్రీ అండమాన్లో ఉండేటప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాను కదా. సో నా కోసం నేను చూసుకుంటే నాకు అస్సలు లిటరలీ ఎక్కడ దొరకలేదు. సో వీడియో చూస్తూ ఉండండి, ఆ క్యూట్ లిటిల్ మూమెంట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ నేను పెట్టుకున్న ఇయర్మఫ్స్ ఉన్నాయి కదా. సో రీసెంట్గా ట్రెండింగ్ అవుతుంది కదా, అందరూ రీల్స్ చేస్తున్నారు. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఫీడ్లో ఇదే ఉంటుంది. సో నేను కూడా శ్రీకి చూపించి నాకు కూడా కొనిస్తావా, నేను కూడా రీల్ చేస్తాను అనేసి అన్నాను. సో నెక్స్ట్ డేనే తీసుకొని వచ్చారు నా కోసం. సో చాలా క్యూట్ ఉంది. నేను కూడా ఇంకా దీంతో రీల్స్ చేసి నా ఇన్స్టాలో పోస్ట్ చేశాను. కానీ ఇది పెట్టుకుంటే ఇయర్ అంతా బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. సో నేను ఒక 1 day యూస్ చేశాను, అప్పుడప్పుడు పెట్టుకుంటున్నాను, లేదంటే విక్కీ పెట్టుకుంటున్నాడు. ఫస్ట్ వాళ్ళ డాడీ తీసుకొచ్చి నాకు ఇవ్వగానే వాళ్ళు చూసేశారు. ఇంకా ముగ్గురం కొట్టుకున్నాం, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి. ఇంక నేను మీరు కొట్టుకోకుండా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాను. ఓకే ఇంకా మీకు స్వెటర్స్ అండ్ డ్రెస్సెస్ చూపిస్తాను. సో ఈరోజు నేను వేసుకున్నాను కదా, ఈరోజు ఓపెన్ చేశాను ఈ రెడ్ కలర్ స్వెటర్. సో దీనికైతే బటన్స్ లేవు, లైక్ ష్రగ్ టైప్ అనమాట. సో స్వెటర్లానే ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇలా టీ షర్ట్స్ వేసుకొని జీన్స్ వేసుకొని దాని మీద వేసుకుంటే బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. దీని కాస్ట్ చెప్పనా మీకు, ఇది జస్ట్ 150 రూపీస్కే వచ్చింది. క్లాత్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇలాంటివన్నీ అతనికే దొరుకుతాయి మార్కెట్లో. నాకు అసలు నేను ఎంత వెతికినా నాకు అస్సలు దొరకవు, అదేంటో తెలీదు. వెతకడానికి పేషెన్స్ కూడా ఉండాలి. నిజంగా అతనైతే చాలా పేషెన్స్తో చూస్తారు అన్నీనా. ఇంకే ఈ వింటర్ నైట్ సూట్స్ చాలా నచ్చాయి నాకు ఈ డ్రెస్సెస్ అయితే. అవి వేసుకుంటే కంఫర్ట్ ఫీల్, ఆ వెచ్చదనం ఎంత బాగుందంటే వెరీ నైస్. ఈ క్లాత్ వచ్చేసి మనకి ఉలెన్. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్. సో మా నియర్ బైలోనే రామ్ చౌక్ అనే మార్కెట్ ఉంది. సో అక్కడ షాప్స్లో తీసుకున్నారంట ఈ 2 డ్రెస్సెస్ కూడా. అండ్ ద షాకింగ్ పార్ట్ ఈస్ అతను ఏం తీసుకొచ్చినా ఎవ్రీ సింగిల్ థింగ్ సూట్స్ మీ పర్ఫెక్ట్లీ. నా హస్బెండ్కి మాత్రం ఒక సూపర్ పవర్ ఉందనిపిస్తుంది. ఆయన కొన్న ఏ బట్టలైనా సరే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, అదేంటో తెలీదు. నిజంగా సిన్స్ 13 years నుంచి అతను నాకు ఏ డ్రెస్, ఏ టాప్, ఏది తీసుకొచ్చినా అది నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకో థింగ్ ఏంటంటే ఢిల్లీ వచ్చి మేము 3 years అవుతుంది. ఈ 3 yearsలో కూడా ఇక్కడ తీసుకునే డ్రెస్సెస్ అన్నీ కూడా మ్యాక్స్ మా హస్బెండ్ తెచ్చినవి. నాకు నచ్చి నేను సెలెక్ట్ చేసుకునేవి ఒక 3 to 4 ఉంటాయి. రిమైనింగ్ అన్నీ కూడా మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు అతను తీసుకొచ్చిన డ్రెస్సెస్ అన్నీ కూడా. ఇప్పుడు చూపిస్తున్న మీకు ఈ నైట్ షూట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ క్లాత్ మరి చెప్పనక్కర్లేదు, ఎన్ని ఇయర్స్ అయినా ఇలానే ఉంటుంది. సో దీని ప్రైస్ కూడా 450 రూపీస్ అంట, కానీ 400కి ఇచ్చారంట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇలాంటివి తీసుకోమన్నాను ఇంకా ఒక 2-3 డ్రెస్సెస్ అయితే. నేను మార్కెట్కి వెళ్ళి చూస్తే నా సైజ్ నాకు కనిపించవు, నాకు కలర్స్ వెతుక్కోవడానికి కూడా చాలా టైం పడుతుంది. అలాంటిది నేను లేకుండా అతను నాకు పర్ఫెక్ట్ సైజ్, నాకు సెట్ అయ్యే కలర్ ఎలా తీసుకొస్తారో నాకు అర్థం కాదు. నేను క్వశ్చన్ చేస్తాను మా శ్రీకి, ఎలా తీసుకొస్తావే బాబు, అసలు నాకే సెట్ కావు, నువ్వు చూడుకుంటే ఎలా తీసుకొని వచ్చేస్తావు, నా సైజ్, నాకు నచ్చిన కలర్ ఇవన్నీ నీకు ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా అంటారు. నేను 13 years నుంచి చూస్తున్నాను, నాకు తెలీదా నీ సైజ్, నీ టేస్ట్, నీ స్టైల్, నీకు ఏది బాగుంటుందో ఏది బాగోదో నీకన్నా బాగా నాకే తెలుసు అంటారు.
నేనేమో అవునులే చాలే అనేసి నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నిజంగా నాలో నేనే చాలాసార్లు అనుకుంటాను కూడా, నాకన్నా నా గురించి మా ఆయనకి బాగా తెలుసు అని. అండ్ ఇక్కడ విక్కీ లక్కీ డ్రెస్సెస్ చూపిస్తూ శ్రీ కోసం చెప్తాను. హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్, మై స్టైల్, వాట్ సూట్స్ మీ, వాట్ డజంట్. సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ హీ షుడ్ స్టార్ట్ హిజ్ ఓన్ ఫ్యాషన్ బొటిక్. నిజమే కదా, స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, మీరే చెప్పండి. సీరియస్లీ హీ హ్యాస్ బెటర్ ఫ్యాషన్ సెన్స్ దెన్ మీ. అండ్ వెన్ ఎవర్ హీ బైస్ ఏ డ్రెస్, నాలో ఒక లిటిల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే బయింగ్ గిఫ్ట్స్ ఈజ్ నాట్ అబౌట్ ప్రైస్, ఇట్స్ అబౌట్ ద థాట్ బిహైండ్ ఇట్. శ్రీ నా కోసం ఏం తీసుకొచ్చినా, చిన్నదో పెద్దదో అది పక్కన పెడితే తను చాలా ఇష్టంగా, చాలా కేరింగ్గా, అసలు చాలా ప్రేమతో తీసుకొని వస్తారు. అది అతన్ని చూస్తే నాకు అర్థమైపోతుంది. సో ఏ రోజు కూడా నేను అతను ఇచ్చింది ఇది నాకు నచ్చలేదని ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చెప్పలేదు. అలా చెప్పడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఏది తీసుకొచ్చినా అది తన సెలెక్షనే అద్భుతంగా ఉంటుంది. సో నేను యాక్సెప్ట్ చేస్తాను. అది చిన్నదైనా పెద్దదైనా అది చాలా నచ్చుతుంది కూడా నాకు. టుడేస్ వరల్డ్లో చాలా హరీ బరీ లైఫ్, బట్ స్మాల్ గెస్చర్స్ లైక్ చూసింగ్ ఏ డ్రెస్ ఫర్ సమ్వన్ దట్ షోస్ రియల్ లవ్. ఈ బిజీ లైఫ్స్లో కూడా మన కోసం ఏదైనా తీసుకొస్తున్నారు అంటే మనం చాలా లక్కీ ఫెలోస్ అని చెప్పొచ్చు. శ్రీ మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి, వచ్చేసరికి 6-7 అవుతుంది. ఈ డ్రెస్సెస్ తీసుకొచ్చినప్పుడు అతని ఇంటికి వచ్చేసరికి 9 అయ్యింది. 9:30 అయిపోయింది అనుకుంటాను. సో ఏంటి ఇంత లేట్ అంటే, సో నీకోసం నేను షాపింగ్ చేయడానికి వెళ్ళానని చెప్పారు. సో చూశారు కదా, మార్నింగ్ 7:30కి వెళ్ళిపోయారు. ఫుల్ అలసిపోయి ఉంటారు. సో రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంటికి వచ్చి, కానీ నా కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళారంట. ఐ నో మెనీ ఉమెన్ రిలేట్ టు దిస్. సమ్ టైమ్స్ స్మాల్ సర్ప్రైజెస్ మేక్ అస్ ఫీల్ సో స్పెషల్ కదా. సీరియస్లీ హీ పేస్ అటెన్షన్ టు స్మాల్ డీటెయిల్స్, విచ్ కలర్ సూట్స్ మీ, విచ్ ప్యాటర్న్స్ ఐ లైక్, వాట్ మేక్స్ మీ కంఫర్టబుల్, అండ్ ఆల్ దిస్ టైనీ అబ్జర్వేషన్స్ మేక్ బిగ్ సర్ప్రైజెస్. నాకు తెలిసి చాలామంది హస్బెండ్స్ షాపింగ్ అంటే హేట్ చేస్తారు. మళ్ళీ మీకు కోపం వస్తుందేమో అలా అంటే. బట్ నా హస్బెండ్ నాకు ఏదైనా సెలెక్ట్ చేయాలి అంటే తను చాలా ఎంజాయ్ చేస్తారు. తను తెచ్చిన డ్రెస్సెస్ వేసుకొని వెంటనే మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకొని, బాబు హౌ డూ యూ డూ దిస్ అని అడిగితే ఒక స్మైల్ ఇచ్చి, ఇఫ్ సంథింగ్ ఈజ్ ఫర్ యూ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ పర్ఫెక్ట్ అని అంటారు. ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్ బికాస్ ఇలాంటి స్మాల్ థింగ్స్ లైక్ దిస్ మేక్ ఏ రిలేషన్షిప్ బ్యూటిఫుల్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, సో మీ హస్బెండ్స్ మీకోసం గిఫ్ట్స్ ఆర్ మీకోసం ఫుడ్ కుక్ చేస్తే ఆర్ మీకోసం ఏం చేసినా మీకంటూ ఒక క్యూట్ లిటిల్ స్టోరీస్ ఉంటాయి కదా. సో లెట్ మీ నో. సో ప్లీజ్ కామెంట్ చేయండి. మీ అందరి స్టోరీస్ కూడా నేను కూడా చదువుతాను. సో మాట్లాడుతూ మీ అందరికీ విక్కీ లక్కీ స్వెటర్స్, సాక్సెస్ అండ్ క్యాప్స్ ఇవన్నీ చూపించేశాను కదా. సో అండ్ మా దగ్గర మేము లాస్ట్ ఇయర్ తీసుకున్న హీటర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 2 days అవుతుంది ఈ హీటర్ తీసుకున్నారు. ఇది కొత్తది. ఎందుకంటే 1 హీటర్ సరిపోవట్లేదు. అదేంటంటే దాని దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, కానీ అది చాలా హీట్ వస్తుంది. 2 years నుంచి యూజ్ చేస్తున్నాం. సారీ, మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నామని చెప్పాను కదా. లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాం. సో ఇప్పటికీ అది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఆ హీటర్ ఇదే బ్లాక్ కలర్ది. సో ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది, కానీ రూమ్ అంతా హీట్ అవ్వదు. సో అందుకని ఈ కొత్త హీటర్ తీసుకున్నాం. ఆ హీటర్ ఏంటంటే రూమ్ మొత్తం హీట్ చేస్తుంది. ఈ బ్లాక్ కలర్ ప్లగ్ పాయింట్ వచ్చేసి చాలా పెద్దది. సో బెడ్రూమ్స్లో ఎక్కడా లేదు, ఇది హాల్లోనే ఉంది. సో హాల్లోకి వచ్చి కూర్చోవాలన్నమాట. సో డే అంతా హాల్లో ఉండలేం కదా, అందుకనే కొత్త తీసుకున్నారు. అదేంటంటే బెడ్రూమ్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దట్టు రూమ్ అంతా హీట్ అవుతుంది. అండ్ లక్కీ కోసం ఈ క్యూట్ టెడ్డీ బేర్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇయర్ మఫ్స్ లక్కీకి సరిపోవట్లేదు. సో అందుకనే తన ఆడుకోవటానికి ఈ క్యూట్ టెడ్డీ బేర్ అయితే తీసుకున్నారు. ఇది చాలా క్యూట్ ఉంది. అండ్ దీన్ని పట్టుకొని ఎంత బాగా ఆడుకుంటుందంటే లక్కీ, ఇక్కడ మీకు వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఈ వీడియో ఎండ్కి వచ్చేసింది. సో దిస్ ఈజ్ అవర్ క్యూట్ లిటిల్ స్టోరీ అబౌట్ ద వింటర్ థింగ్స్, ద బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండ్ ఏ హస్బెండ్ who knows exactly what suits me. I am really grateful and I want to share this joy with all of you. Thank you so much for listening and thank you for watching my sweet little winter surprise story. If you enjoyed it, please like, share and subscribe. Love you all. See you in the next video. Take care. Bye bye.